పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి రాశి ఫలితాలు, చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ప్రస్తుతం దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి జరుగుతున్నది. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే గురుడి యొక్క ప్రభావం ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి బలాన్ని పెంచుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది. అలానే బుధుడు, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా 3, 4 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎప్పుడైతే బుధుడు 3, 4 అంటే 15వ తేదీ వరకు 3వ స్థానంలోను, 15వ తేదీ తర్వాత 4వ స్థానంలోను సంచరిస్తున్నటువంటి కారణం చేత 15వ తేదీ తర్వాత మిథున రాశి వారికి ఖచ్చితంగా గృహయోగం కానీ వాహన యోగం కోసం కానీ ఎవరైతే ప్రయత్నిస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా వాహన యోగం అనేటటువంటి సిద్ధిస్తుంది. ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమ విషయాలలో కానీ ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి, ధైర్యం పెరుగుతుంది. ఇక ప్రధానంగా అలానే రవి కూడా తృతీయ, చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తండ్రి తరపు బంధువుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ ఎవరికైతే ఫలించటం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం కనుక అయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. 16వ తేదీ తర్వాత పరిస్థితులన్నీ కూడా బ్రహ్మాండంగా మెరుగుపడతాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఖర్చులు కొద్దిగా పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలానే ఆ 13వ తేదీ వరకు లాభాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత భాగస్వాములతో విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులు కనుక పరిశీలిస్తే 16వ తేదీ తర్వాత వీళ్ళు చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలిస్తే మీరు మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత గొప్ప కీర్తి పొందినప్పటికీ మీరు మాట్లాడేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణం చేత విపరీతమైన ప్రతికూలతలు, విమర్శలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కనుక పరిశీలిస్తే మొదట్లో విభేదాలు ఉన్నప్పటికీ 17వ తేదీ తర్వాత సర్దుకుపోవటం కానీ అనేక రకాలైనటువంటి అనుకూలతలు కానీ కలుగుతూ ఉంటాయి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తూ ఉంటాయి. చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొత్త అవకాశాలు, నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ అహంకార వచనాలు అనేటటువంటివి తగ్గించుకోవాలి. మనం మాట్లాడేటటువంటి మాటలలో కొంచెం ప్రౌడ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఈ అహంకారం అనేటటువంటిది కొద్దిగా తగ్గించుకోవాలి. అలానే శత్రు సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలైతే మాత్రము చక్కగా కనిపిస్తాయి. కుటుంబపరమైనటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని పొందుతారు. ఇక్కడ మీరు ఈ శత్రు సమస్యలు తొలగిపోవటానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో రహస్యమైనటువంటి శత్రువుల యొక్క
శత్రువుల బెడద పెరుగుతుంది. అలానే మీకుండేటటువంటి ఏవైతే అలవాట్లు ఉంటాయో అవే మీకు శత్రువులుగా కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మీకుండేటటువంటి దురభ్యాసాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే చలికి సంబంధించిన సమస్యలు కానీ, కడుపు నొప్పి రావటం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పాలి. కానీ ఆర్థికంగా అయితే మాత్రం లాభం ఉంటుంది. మానసికంగా ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ మీరు దుర్గాదేవిని ఎరుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విశేషమైనటువంటి ధైర్య సాహసాలు ఉంటాయి, పొందుతారు. అలానే కొత్త కొత్త పనులు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా మీ కొలీగ్స్ నుంచి కానీ, నైబర్స్ నుంచి కానీ చక్కటి అనుకూల వాతావరణం అనేటటువంటిది కలుగుతుంది. ఎక్కడా కూడా ఆతృతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కారణం ఏంటంటే ఇది కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఇక 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ రాత్రి ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కొత్త కొత్త వనరులు అనేటటువంటివి దొరుకుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనిలో ఎవరైతే ఇప్పటిదాకా కొంచెం అంటే పనిలో ఫ్లక్చుయేషన్స్తో అయితే ఉన్నారో అటువంటి వారికి చేసేటటువంటి పనిలో స్థిరత్వం అనేటటువంటిది కలుగుతుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా మంచిది. 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉండే, ఊహించినటువంటి ప్రయాణాలు వస్తూ ఉంటాయి. స్నేహితులతోటి, బంధువులతోటి కొద్దిగా కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలహాలు అంటే సమస్యలు, ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రాకుండా చూసుకోవాలి. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా శత్రు సమస్యలు తొలగొట్టడానికి, అనవసరమైన సమస్యలు పోకుండా ఉండటానికి ఆదిత్యోదయం పారాయణ చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.